ఈ సైతానుకింత శక్తులు ఉన్నవని చెప్పిన ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి మానవుడు ఈ 20వ శతాబ్దంలో పిడి సుందర్రావు ఒక్కడే దెయ్యం గురించి చెప్పాడు రహస్యాలన్నీ. సాతాను పవర్ తెలుసా? ఏమంటే తరకింద బైబిల్ పెట్టుకొని పడుకోండి, పర్వాలేదు, మీకు పీడకల్లా రావు, దెయ్యాలు రావు అంటాడు. ఓరి దెయ్యాన్ని ఎంత అండర్ ఎస్టిమేట్ చేసావురా. వాడు డైరెక్ట్ అటాక్, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు వాడు. నువ్వు దేవుడిని చూస్తే చస్తావు. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? మనిషి అన్నవాడు దేవుణ్ణి చూస్తే చస్తాడు. జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళిపోయాడు. అక్కడికి దేవదూతలతో దేవుడు కూర్చునే టైం. ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు దేవుడు. నువ్వు దేవుడితో మాట్లాడగలవా? దేవుడు మాట్లాడుతున్నాడు దయ్యంతో, దుష్ట శక్తితో. ప్రపంచాన్ని ఆవహించిన ఈ మాయ, ప్రపంచాన్ని ఆవహించింది ఈ మాయ. అలాంటి మాయతో దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు ఉన్నవాడు, తండ్రి అయిన దేవుడు. ఏంటి, ఎక్కడ నుండి వచ్చావు? దానికున్నంత ఇన్ఫ్లుయెన్స్ నీకుందా దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి? సాతాను పవర్ తెలుసా? మహాశక్తిమంతుడకు దేవునితోనే డైరెక్ట్ గా మాట్లాడే కెపాసిటీ. చంద్రబాబు, జగన్ వీళ్ళెవరు మాట్లాడుకుంటారు. సామాన్యుడు వీళ్ళిద్దరితో ఎవరితోనైనా మాట్లాడగలడా? నో ఇంటర్వ్యూ, ఖాళీ లేదు. దేవుని దగ్గరకు వెళ్ళింది సైతాను, దేవునితో డైరెక్ట్ గా మాట్లాడుతుంది. దాన్ని నువ్వు ఏసు రక్తం జై అంటే పోద్దా? తల కింద బైబిల్ పెట్టుకుంటే పోద్దా? మాయ మాటలు చెబుతున్నారు. ఈ సమాజాన్ని, అమాయక సమాజాన్ని మోసం చేస్తున్నారు ఈ దొంగ భక్తులు, బైబిల్ తెలియని వాళ్ళు. అటరాలు నీ వయసులో 60-70 ఏళ్ళ నీ జీవితంలో కనీసం బైబిల్ ఎన్నిసార్లు చదివి ఉంటావు? నువ్వు బైబిల్ చదవవు, ప్రార్థన చేయవు, దేవుని వాక్యం చెబితే వినవు, సాధించాలని కూర్చోవు, నేర్చుకోవు. ఆఫ్టరాల్ నీ దిక్కుమాలిన 60 సంవత్సరాలు నీ లైఫ్ టైంలో బైబిల్ని తెలుసుకోవటానికి ఇష్టపడవు. కానీ ఎన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ దుష్ట శక్తులు దేవునితో యుద్ధం చేసే కదా మరి, అప్పటికే ఉన్నాయి. ఎన్ని కోట్ల సంవత్సరాలు ఆయుష్ కలిగినటువంటి ఈ దయ్యపు ఆత్మలు, ఈ దుష్టాత్మ, ఈ భ్రష్టాత్మ, ఈ ఘటసర్పం, దాని ఆయుష్కాలం ఎంత అనుకుంటున్నావు? కోట్ల సంవత్సరాలు. నువ్వు డట్టి 60-50 ఇయర్స్. తండ్రితో మాట్లాడింది, యేసుక్రీస్తుతో మాట్లాడింది, ప్రపంచాన్ని తన స్వాధీనపరుచుకుంది. 760 కోట్ల మంది తరతరాల నుండి ఈ తరంలో ఉన్న వారి నుంచి, పుట్టినప్పటి నుంచి ఆదాము దగ్గర నుంచి వశపరుచుకుంది, దాని అధికారం కింద పెట్టుకుంది, తన అధికారాన్ని ఉపయోగిస్తుంది, ప్రతి మనిషిని దాని పక్షాన రప్పించుకుంది. ఘట సర్ప సంతానం అని పిలువబడుతున్నారు మనుషులందరూ. అలాంటి సాతాను జై అంటే పోద్దా? ఎంత పిచ్చోడు రా నువ్వు. ఈ సైతానుకింత శక్తులు ఉన్నవని చెప్పిన ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి మానవుడు ఈ 20వ శతాబ్దంలో పిడి సుందర్రావు ఒక్కడే దెయ్యం గురించి చెప్పాడు రహస్యాలన్నీ. సాతానాని తంత్రములను ఎరుగని వారము కాము అన్న పౌలన్న మాట నాకు ఊపిచ్చి ఆలోచనిచ్చింది దీని గురించి ఆలోచించాలని. నీలో తప్పుడు ఆలోచనలు పుట్టించి, తప్పుడు పనులు నీ చేత చేయించి, నీ శరీరాన్ని పాప పంకిలించేసి, చావుతో నీ జీవితాన్ని ముగింపజేసి, నీ చాగ్రదనకు తీసుకువెళ్ళి దాని ప్రాజెక్ట్ ఎంత పెద్దది. లోకంలో ఉన్న మనుషులందరినీ తన వెంట తీసుకుపోతుందని నిజం నీకు తెలుసా? యేసుక్రీస్తుని వదిలేశారు అందరూ. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగాడు 12 మందిని. అందరినీ తీసుకెళ్ళిపోయింది. ఎంత పవర్ దాని మాటకి.